ఫ్రీ లెఫ్ట్ లో వాహనాలు ఎడమవైపు వెళ్లకుండా వాహనదారులు బ్లాక్ చేయడం ప్రస్తుతం నగరంలో తలనొప్పిగా మారింది. ప్రధాన కూడళ్ల దగ్గర ఈ ఫ్రీ లెఫ్ట్ అందుబాటులో ఉంటుంది. ఎడమవైపు వెళ్లాల్సిన వారు కూడా ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ అవ్వడంతో గ్రీన్ సిగ్నల్ పడే వరకు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల మాత్రం వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నా కూడా ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయకపోవడంపై అధికారులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 4 రోడ్స్, 3 and 2 రోడ్స్ జంక్షన్ల దగ్గర స్ట్రైట్ వెళ్లే వాహనదారులు రెడ్ సిగ్నల్ పడితే ఆగాలి. కానీ ఫ్రీ లెఫ్ట్ లో వాహనాలు నిలిపి బ్లాక్ చేస్తున్నారు. అలా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఫ్రీ లెఫ్ట్ దగ్గర స్ట్రైట్ వెళ్లే వాహనాలు కూడా రెడ్ సిగ్నల్ పడితే ఫ్రీ లెఫ్ట్ లో వాహనాలు నిలపడం ద్వారా ఎడమవైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా వాహనాలు నిలిచిపోతున్నాయంటున్నారు. సాధారణంగా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చలాన్లు ఎలా విధిస్తామో ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేసే వాహనదారులపై కూడా ట్రాఫిక్ రూల్స్ వైలేషన్ కింద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అంటున్నారు ట్రాఫిక్ అధికారులు. ఎందుకంటే ప్రజలు ఫ్రీ లెఫ్ట్ ఉండటం వల్ల వాళ్ళు ఎక్కడ ఆగకుండా కంటిన్యూగా వాళ్ళు ప్రయాణం చేయొచ్చు. ప్రజలు ఎవరు కూడా ఫ్రీ లెఫ్ట్ పాటిస్తే మిగతా వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. అదేవిధంగా ట్రాఫిక్ కూడా మీరు సహకరించినట్టు అవుతుంది. అందుకని మేము వాళ్ళ మీద ఎవరైతే వైలేషన్ చేస్తున్నారో వాళ్ళకి మేము అప్పుడప్పుడు వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు హెల్మెట్ లేని వాళ్ళు అదే ట్రిపుల్ రైడింగు, అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ ఉన్నట్టే దీనికి కూడా మేము అందరిలో అవేర్నెస్ తీసుకొస్తాను, ఎడ్యుకేషన్ జరుగుతుంది. వినని వాళ్ళకి మనం యాజ్ పర్ ఎంవీ యాక్ట్ ప్రకారం ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సిటీలో ట్రాఫిక్ విషయంలో వెస్ట్ జోన్ కీలకం. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజగుట్ట వద్ద రద్దీ ఏరియాలుంటాయి. వెస్ట్ జోన్ పరిధిలో మొత్తం 12 ఫ్రీ లెఫ్ట్లున్నాయి. వాటి దగ్గర ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేయకుండా మానిటరింగ్ చేస్తున్నామంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. బ్లాక్ చేస్తే చలాన్లు విధించడంతో పాటు బ్లాక్ చేయడం ద్వారా ఏర్పడుతున్న ట్రాఫిక్ ఇబ్బందులపై అవగాహన కల్పిస్తున్నామంటున్నారు. ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేయడం వల్ల ఎమర్జెన్సీ సర్వీసులు కూడా చిక్కుకుంటున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ పై ఎలా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారో ఫ్రీ లెఫ్ట్ బ్లాకింగ్ పై కూడా చేయనున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఒక్కొక్క వీక్లో ఒకరోజు సెల్ ఫోన్ డ్రైవింగ్, ఒకరోజు ఎవరైతే బ్లాక్ ఫిల్మ్ ఆడుతుంటారు, ఇంకో వాళ్ళు సిగ్నల్ జంపింగ్ ఉంటుంది. అట్లా వీక్లీ ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని ఆ వీక్ రోజు ప్రత్యేకంగా మనం ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ చేయడం వల్ల ప్రజల లోపల మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దీనికి కూడా ఒక 1 వీక్ మా పైన ఆదేశాలు వేరవక మా కింద స్టాఫ్ అందరూ కూడా అవేర్నెస్ చేస్తాం. రోజు జరుగుతుంటుంది, నిత్యం జరుగుతుంది. ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేసే వాహనదారులపై BNS 281 సెక్షన్ కింద ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేస్తారంటున్నారు న్యాయవాదులు. మోటార్ వెహికల్ యాక్ట్ కింద 1000 రూపాయల జరిమానా విధిస్తారని తెలిపారు. BNS 281 సెక్షన్ కింద ర్యాష్, నెగ్లెక్ట్ డ్రైవింగ్ కూడా కేసులు నమోదు చేస్తారంటున్నారు. రెగ్యులర్ గా ఫ్రీ లెఫ్ట్ నిబంధన ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు.